పేరు కాటన్ రెడ్డి మణికంఠ అండి. మణికంఠ ఏం చేస్తుంటారు? మనం స్టడీ అండి. డిగ్రీ ఫైనల్ ఇయరా? డిప్లొమా ఫైనల్ ఇయర్ అండి. డిప్లొమా ఫైనల్ ఇయర్. ఇప్పుడు ఏంటి మరి ఓటు ఉందా మనకి? ఉందండి. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు, ఏంటి గెలుస్తాడా లేదా ఏమంటారు మీరు? గెలుస్తాడా కాదండి, ఎంత మెజారిటీ వస్తుందని అడగండి మీరు. ఎంత మెజారిటీ వస్తుంటారు? మాక్సిమం 1,00,000 దాటి వస్తుందండి. 1,00,000 దాటి డౌట్ లేదంటారు? డౌట్ లేదండి. వన్ సైడ్ ఎలక్షన్ అంటారా? వన్ సైడ్ ఎలక్షన్ అండి. మరి పిఠాపురంలో మీరు పక్కకి వెళ్తే మీరు చెప్తున్నారు, మీరు అభిమాని నటుడు కాబట్టి బానే ఉంది, అభిమాని కాబట్టి. మరి వన్ సైడ్ గా ఓడిస్తామని జగన్ చెప్తున్నారు. అంత లేదండి, ఆల్రెడీ సర్దేసుకుంటున్నారండి ఎవరి కాళ్ళు. కానీ ప్రజలకు తెలియట్లేదు. అంటే పైకి మాత్రం భయపడుతున్నారు జగన్ అంతే. మరి ముద్రగడ పద్మనాభం ఓడించుతాను, ఒకవేళ ఓడించలేకపోతే పేరు మారుతాను అన్నాడు. ఏం మారిస్తారండి, సొంత కూతురు వచ్చి కళ్యాణ్ గారితో కండు వేయించుకుందాం వచ్చారు. కళ్యాణ్ గారు ఇంకా ఆయన వయసు గౌరవం ఇచ్చి కండు వేయకుండా నాన్నగారితో మాట్లాడుతాం అని కూలిగా చెప్పారు సమాధానం. అది ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ 5 ఏళ్ళు ఎలా ఉందంటారు? ఈ 5 ఏళ్ళండి, ఈ 5 ఏళ్ళు అంటే ఒక్కొక్కరు జగన్ బాబా 5,000 వేస్తున్నాడు బాబా మాకు, నాకు పెద్ద కొడుకు బాబా ముసలి అన్నారు. కానీ మాలాడి యువత అందరూ ఇలా ఖాళీగా ఉండిపోయామండి. మేము డిప్లొమా చేసాం. ఇప్పుడు మాట్లాడుతాను, మీకు రాజధాని ఉందా? ఎక్కడ ఉందండి? 3 రాజధానులు అన్నారు. రాజధాని ఒక రాజధాని కూడా దిక్కులేదండి మాకు. కొన్ని పోలవరం కడతానన్నారు, కట్టారా పోనీ? ఎక్కడ పూర్తయిందండి? అది కూడా పూర్తి అవ్వలేదండి. కొన్ని ఇప్పుడు ప్రత్యేక హోదా తెస్తానన్నారు, తెచ్చారా పోనీ? ఎక్కడ తెచ్చారండి? అది ఎక్కడ తెచ్చారు? తేలదు కదా. అది లేదా? కొన్ని విశాఖ రైల్వే జోన్ చేస్తున్నారు, చేశారా పోనీ? అది కూడా చేయలేదండి. అది కూడా మన ప్రైవేట్ జోన్ చేస్తాం అంటే విశాఖ మన కళ్యాణ్ గారు అడ్డుకున్నారండి. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు, చేశారా పోనీ? లేదు. కొన్ని యువతకు ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇచ్చారా పోనీ? యువతకు ఉద్యోగాలు ఇస్తే నేను ఎంత ఖాళీగా ఎందుకుంటానండి? చెప్పండి. యువతకు ఉద్యోగాలు ఉంటే ఎంత ఖాళీగా ఎందుకుంటాను నేను? చెప్పండి. పోనీ మద్యపానం నిషేధం చేస్తాను అంటే మొత్తం మద్యం అంతా తీసేస్తానన్నాడు, చేశారా పోనీ? మద్యపాన నిషేధం చాలా బాగా చేశారండి. ఎందుకంటే కల్తీ మంది కలిపేసి అలవాటు లేని వాళ్ళు కూడా అలవాటు తెప్పించి అంత మద్యపాన నిషేధం చేశారండి. కుర్రోళ్ళు కూడా వాటిలో చెడిపోయారు చాలా మంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రౌడీజాన్ని అరాచకం మొత్తం అంటగట్టేసి మొత్తం లాండ్ ఆర్డర్ అంతా సరి చేస్తున్నారు, చేశారా పోనీ? రౌడీజం ఎక్కువైపోయింది జగన్ వచ్చాక. మాక్సిమం తొక్కించిపోతున్నారండి. అదేంటో నాకు తిరిగి అన్యాయం. వాళ్ళు కూడా తొక్కిచ్చేస్తున్నారండి. అది మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, మరి ఈ సమస్యలు ఏవి తీర్చలేదు అంటున్నారు మీరే. మరి ఆయన ఏమో ఇవన్నీ తీర్చిన తర్వాత నేను ఓటు అడుగుతాను అన్నాడు. మరి ఇప్పుడే తీర్చకుండా ఓటు అడుగుతున్నారు. మరి మీరేమంటారు ఓటర్ గా? ఒక ఓటర్ గా నేను చెప్పేది ఏంటంటే జగన్ ఇంకా అన్ని సర్దుకొని వెళ్ళిపోవాలండి. ఇప్పుడు సర్దుకొని వెళ్ళిపోవాలన్నారు కదా, 13వ తారీఖున ఆయన లండన్ పారిపోతారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి, మీరేమంటారు? అదే కదా, నన్ను సర్దుకుని ముందుగా ప్రిపేర్ గా ఉన్నాను జగన్ కూడా. అప్పటికప్పుడు ఇంకేం వెళ్తారని ముందుగా సర్దుకుని వెళ్ళిపోతాను. అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారంటే ఇప్పుడు లండన్ వెళ్ళొచ్చు, ఇట్నే టికెట్లు ఉన్నాయి కానీ అట్నే రావడానికి టికెట్లు తీయలేదు అంటారు. తీయండి, పర్మనెంట్ అయిపోయినట్టేనా? పర్మనెంట్ అయిపోతారండి. ఎందుకంటే ఇక్కడ గెలుపు ఎన్డీఏ కూటమి గ్యారంటీ నెక్కుతుందండి. మామూలుగా ఎక్కదు. ఎన్ని సీట్లు వస్తాయి అంటారు ఎన్డీఏ కూటమికి? మనకు 100 సీట్లు దాటి వస్తాయండి, పైన వస్తాయి. 100 పైన వస్తా అంటారు. మరి జగన్ 50 సీట్లలో ఉన్నాడు, మరి 50 సీట్లలో ఉన్నప్పుడు కనీసం ఉండాలి కదండి? రావండి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేలు, ఆయన నమ్ముకున్న ఆయన కుటుంబం ఉన్న ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోతే ఇంకేం వస్తారండి ఆయనకి? నమ్మకం ఉన్న వాళ్ళే. 30 ఏళ్ళు నేనే సీఎం అన్నాడు ఆయన. అలా అంటారు. మాటలు చెప్పడం మీద ఎవరన్నా చెప్తారండి, నేనన్నా చెప్తాను మాటలు. ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలనకి అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు? అభివృద్ధి పరంగా అయితే చాలా దుర్మార్గం అంటే మాదేయండి. ఏ అభివృద్ధి అండి? ఒక యువతకు ఉద్యోగాలు లేవు, సరైన మాకు కంపెనీలు తీసుకురాలేదు, ఏమీ తీసుకురాలేదు. అందరు ఖాళీగా ఉంటున్నాం. ఏమన్నా అంటే ఇంకా ముసలికి వాళ్ళకే తప్ప యువత కూడా చేయలేదండి. యువత అంటేనే భావితరం భవిష్యత్తు అండి. వాళ్ళు చూడకుండా బయట చేస్తే ఎలా ఉంటదండి? అది ఇప్పుడు మీరు ఫైనల్ గా మరి జగన్ 2వ ఓట్లు అడుగుతున్నారు, మీరు వేస్తారా? నేనైతే వేయనండి. జగన్ అన్నకి ఇప్పుడు ఎవరికి వేస్తారు మరి మీరు? పక్కా గలాసిన అది పక్కా గ్లాసు. అది కళ్ళు మూసుకొని గుద్దేస్తాను. 4వ నంబరు 9వ నంబరు. మరి కళ్ళు మూసుకొని వన్ సైడ్ గా గుద్దుతారన్నారు. మరి 140 బటన్లు నొక్కానన్నాడు. మరి మీరే బటన్ నొక్కుతారు? ఏ బటన్ నొక్కడం, నేరుగా బటన్ నొక్కినట్టు వెళ్ళిపోతారు. నేరుగా ఇంకా సర్దుకొని వెళ్ళిపోవడం నేను అన్నాడు. ఫైనల్ గా ఒక మాట, మీ కాబోయే ఎమ్మెల్యే ఎవరు పిఠాపురంకి? మీ కాకినాడ జిల్లా పార్లమెంట్ ఎంపీ ఎవరు? మా కాబోయే ఎమ్మెల్యే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారండి. అది మాత్రం ఎవరు మార్చలేరండి. మన ఎంపీ గారు తంగెల ఉదయ శ్రీనివాస్ గారండి. ఉదయ శ్రీనివాస్ పక్కా అండి. జై జనసేన.